హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యలోక. ఈరోజు మనం చాలా టేస్టీగా, సింపుల్గా, త్వరగా తయారయ్యే కొబ్బరన్నం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పచ్చి కొబ్బరి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని కొబ్బరి మొత్తం మెత్తగా నలిగే వరకు నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్న కొబ్బరినంతా వడకట్టుకోవాలి. కొబ్బరినంతా బాగా పిండుకొని పిప్పును తీసేసి పాలను పక్కన పెట్టుకుందాం. ఈ కొబ్బరి పాలతో ఎన్నో టేస్టీ రెసిపీస్ చేసుకోవచ్చండి. నా ప్రీవియస్ వీడియోస్లో కొబ్బరి పాలతో గుత్తి వంకాయ కూర చేశాను. ఎవరైనా చూడని వారు ఉంటే భాగ్యలోక ఛానల్లో ఉంటుంది, చూడండి. రాబోయే వీడియోస్లో కూడా కొబ్బరి పాలతో మరిన్ని రెసిపీస్ చూపిస్తాను. ఈ గ్లాస్తో 1 గ్లాసు బియ్యం తీసుకున్నానండి. నీళ్లు పోసుకుని శుభ్రంగా కడుక్కుని నీళ్లు పోసుకుని నానబెట్టుకుందాం. 10 నిమిషాలు నానితే సరిపోతుంది. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూను నెయ్యి కూడా వేసుకుని మసాలా సరుకులన్నీ 2 చప్పున వేసుకుని కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకుని సన్నగా చీరికల కింద చేసుకుని, ఉల్లిపాయ వాడేవారు 1 ఉల్లిపాయ తీసుకుని సన్నగా చీరికల కింద చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. జీడిపప్పు కూడా వేసి వేయించుకుని ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకుని బాగా కలుపుకోవాలి. నూనెలో బియ్యాన్ని వేపిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిస్తే రైస్ దుళ్ళుగా వస్తుంది. ఇప్పుడు పాలు పోసుకుందాం. 1 గ్లాసుకి 2 వంతులు చొప్పున 2 గ్లాసులు పాలు పోసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుని 2 విజిల్స్ రానిద్దాం. 2 విజిల్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. అబ్బా, కొబ్బరి పాలు వేయటం వల్ల కమ్మని వాసనతో గుమగుమలాడుతుందండి. వేడి మీద ఉండగా ఏ రైస్ ఐటమ్ అయినా కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపాలి. ఒక పక్కగా కలిపితే రైస్ ముద్దవకుండా ఉంటుంది. కొబ్బరి పాలు వేయటం వల్ల చాలా కమ్మగా ఉంటుంది. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుందండి. ఏదైనా మసాలా కూరతో కానీ రైతాతో కానీ సర్వ్ చేసుకుంటే తిన్నవారు ఆహా అనక మానరు. నేను ఉల్లిపాయ వాడాను కాబట్టి క్యారెట్ రైతాతో సర్వ్ చేశాను. క్యారెట్ రైతా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా 2 గరిటెలు పెరుగు వేసుకొని సన్నగా తురిమిన క్యారెట్, చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కోసుకున్న కొత్తిమీర వేసుకొని తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, క్యారెట్ రైతా రెడీ. మీకు అవైలబుల్గా ఉన్న మసాలా కూరతో రైతాతో కానీ సర్వ్ చేసేయండి. నాకు ఇక్కడ గ్రీన్ పీస్ మసాలా కర్రీ అవైలబుల్గా ఉందండి. విత్ క్యారెట్ రైతాతో సర్వ్ చేశాను. గ్రీన్ పీస్ మసాలా రెసిపీ మరొక వీడియోలో చూద్దాం.